హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ముప్పా అంకమరావు గారు, పొలిటికల్ అనలిస్ట్. ఆయనతో మాట్లాడుతాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు నిన్న చిన్న మీటింగ్లో 2047 విజన్ అన్నారు. నిజంగా ఒకప్పుడు 2020 విజన్ అంటే అందరూ హేళన చేశారు, నవ్వుకున్నారు. ఏంటి ఈయన ఎవరన్నా అయితే 2-3 సంవత్సరాల తర్వాత ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్తారు, ఈయనేంటి ఒక 20 సంవత్సరాల తర్వాత ఇలా విజన్ 2020 విజన్ అని అంటున్నారని నవ్వుకున్నారు చాలామంది. నిజంగా ఈరోజు ప్రూవ్ అయింది, హైదరాబాద్ ఈ విధంగా ఉందంటే ఈ 2020 ఆయన ప్రూవ్ చేశారు. ఇప్పుడు 2047 అని అన్నారు. ఎలా చూడొచ్చు అండి? మీరు అన్నది నిజమండి. అప్పుడు ఆయన్ని ఎగతాళి చేసిన మాట వాస్తవమే. దాని గురించి అప్పుడు దాకా ఈయన ఉంటాడా ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు కొంతమంది. అవును సార్. మేధావులు కూడా దాన్ని విమర్శించడం కూడా జరిగింది. అవును, ఈయనంతా భ్రమంలో ఉంటాడు అని చెప్పని. కానీ ఈరోజు అది వాస్తవ రూపం కళ్ళ ముందు కనపడతా ఉంది. అవును సార్. ఆయన ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, అంటే మేధావులు అనుకునే వాళ్ళు కూడా ఎక్కడ పొరపాటు పడుతూ ఉంటారంటే, ఈ రోజంటే ఈ హైబ్రిడ్ వచ్చి ఇట్లా జరుగుతుంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఇంతకుముందు గత కాలంలో ఒక మామిడి చెట్టు నాటినా, అంటే ఫలాలు ఇచ్చే చెట్లు ఏది నాటినా కూడా అవి పెరిగి వృక్షాలైన తర్వాత కానీ ఫలాలు అందేవి. అంటే అది ఒక తరానికి సరిపోతా ఉండేది. కాబట్టి ఇత్తు వేయటం వేరు, అది చెట్టుగా రావడం, వృక్షంగా తయారవడం వేరు, ఫలాలు అందించడం వేరు. కాబట్టి ఈయన వచ్చే ఫలాల గురించి ఆలోచించేవాడు. ఈరోజు మనం విత్తనాలు నాటుదాం, ఫలాలు రావాలంటే ఏం చేయాలి, కాబట్టి దాని గురించి ఎలాంటి ప్రణాళికలు వేయాలి అని చెప్పని ఆలోచించుకునేవాడు. అలాంటి ప్రణాళికలు వేసాడు కాబట్టి ఆ రోజు ఆయన ఆలోచనలకు తగ్గ వ్యక్తిగా, ఆలోచనలకి ఆమోదించిన వ్యక్తిగా ప్రధానమంత్రి వాజ్పేయి గారు ఉండటం, ఈయన ఆలోచనలు ఆయన గుర్తించటం, ఈయన చెప్పిన దానివల్లే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపట్టేసి, మరి ఔటర్ రింగ్ రోడ్లు రావని, లేకపోతే రోడ్లు విస్తరణ కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి రోడ్లన్నీ విస్తరించి చేసి ఈ రవాణాని బాగా అభివృద్ధి కావడానికి, మరి వ్యాపార సంస్థలు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు మార్గం సక్రమంగానే ఉంటే తప్ప ఈ అభివృద్ధి చెందమనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టడం, మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారు ఈయన దూరదృష్టిని మెచ్చుకొని మరి ఆ రోజు మొదలుపెట్టే తలకి ఆ ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అలాగే ఆ రోజు మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభాని, యువతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఒక అంచనాకు వచ్చేసి వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొని రావడం కూడా జరిగింది. 200 పైచీలకు ఇంజనీరింగ్ కాలేజీ తీసుకురావడం కూడా జరిగింది. ఆయన ఆ రోజు ఆయన ఒక ఆలోచన పెట్టుకున్నారు, అంటే ముందు చూపుతోటి ఒక కాలేజీకి కనీసం 20 ఎకరాలు ఉండాలి. అప్పుడే వాటికి విస్తరణ కావచ్చు, లేకపోతే కొత్త వస్తే మళ్ళీ కొత్త బిల్డింగ్లు కట్టుకోవడానికి కానీ, మరి వాళ్ళు ఆడుకోవడానికి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఇబ్బంది కాకూడదు అని చెప్పని ఆయన దూరదృష్టితోటి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీకి అనుమతి ఇవ్వడం కూడా జరిగింది. అలా ఇచ్చిన కాలేజీలు ఈరోజు కొన్ని యూనివర్సిటీలని వాటి ఫలితాలు ఈరోజు అనుభవిస్తున్నారు. తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు లక్ష్మణరావు గారిని ఒక ఆయన తీసుకొని ఆయన 5 ఎకరాలు ఉండా చాలు, 5 ఎకరాలు ఉండాలని కూడా ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల ఈరోజు ఇప్పుడుగా వచ్చి ఏం జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన దూరదృష్టిని, ఆయన భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఆయన తయారు చేస్తే ఆ వచ్చే ఫలితాలను చూసి ఆ ఫలాలను అందుకోవడానికి కోసం మరి తర్వాత వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఫలాలు తింటే తప్పులేదు, మూలాలను కూడా చెరిపేయాలని చెప్పని ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దానివల్ల జరిగే పరిణామాలని ఆయన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈరోజు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టులో కాబట్టి 2047 ఆగస్టు నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఇక్కడ ఆయన ఒక ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం గురించి ఆలోచించాడు. అలాగే భారతదేశ వ్యాప్తంగా పరిశ్రమలు రావాలి అంటే రోడ్లు కావాలి కాబట్టి, మౌలిక సదుపాయాలు కావాలి కాబట్టి ఆయనకి వాజ్పేయి గారికి చెప్పి అది సమకూర్చుకోగలిగాడు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 2047 విజన్ని తయారు చేసుకొని దీన్ని గనక సక్రమంగా అమలు చేయగలిగితే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంటుంది, ఆర్థికంగా రెండో స్థానంలో ఉంటుందని చెప్పని ఆయన ప్రణాళికాబద్ధంగా దానికి ఎట్లా జరగాలి, ఏమేమి జరగాలని చెప్పని ఒక 5 కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ఉంటే
వాటిని కనుక సంపూర్ణంగా అమలు చేస్తే మనం దాన్ని అందుకోవడం పెద్ద విశేషమేం కాదు. దాంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే 2000 ఒక నెక్స్ట్ తరం యువతదే, కానీ అందుట్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళే ముందంజలో ఉంటారు ఇవన్నీ కనుక సవ్యంగా జరిగితే అని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది. ఈరోజు 2019లో వారు ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం 30 సంవత్సరాలు నెక్కెళ్ళింది. అవును సార్. ఆయన ఉన్నప్పుడు చూసుకుంటా ఉంటే అమరావతి, ముఖ్యంగా అమరావతిని కనుక మనం చూసుకుంటా ఉంటే రాజధాని ప్రాంతాన్ని మరి ఆయన వేసిన ప్రణాళికతో రోడ్లు వేయటం కూడా జరిగింది, భవనాలు కట్టడం కూడా జరిగింది. మరి దాంట్లోనే పరిపాలన చేస్తూ ఉన్నారు వీళ్ళు. మరి న్యాయస్థానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన నగరాలు చాలా వరకు చిన్నపాటి వర్షాలు పడ్డా 2 రోజులు ముసురులు పట్టినా ఆ నగరాలు ఏ విధంగా ముంపుకు గురవుతున్నాయి చూస్తూనే ఉన్నాం. మరి అమరావతిని ముంచాలని, పనికి రాకుండా ఇది మునిగిపోతే పనికిరాదని చెప్పడానికి వీళ్ళు విశ్వ ప్రయత్నం కూడా చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళు అనుకున్నది సాధించలేకపోయారు. అమరావతి వరద అనేది రాదు ఇక్కడ. ఒకవేళ పొరపాటును కూడా 5-6 రోజులు ఇట్లా ముసురు బట్టి కురిసినా కూడా పంపుల ద్వారా 16 పంపులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది, మోటార్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కొండవీటి వాగు దానికి సంబంధించి ఎత్తిపోతల దానికి. అట్లాంటి ముందు చూపుతోటి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రపంచ నగరాల్లో ధీటైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలనే తలంపుతోటి ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. దానికి అనుగుణంగా నిర్మాణాలు, ఆ రోడ్లన్నీ సంపూర్ణంగా అయిపోయినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చేది అమరావతికి. ఆయన కళలకి మరి సరైన రూపం కూడా వచ్చేది. కానీ దురదృష్టం, ఆంధ్ర ప్రజల దురదృష్టం, ఆయనకేం కాదు. ఆయనకేమవుతుంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం, భవిష్యత్ తరాల దురదృష్టం. ఈరోజు మళ్ళీ దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే అమరావతి సంపూర్ణంగా పూర్తి అయిపోతుంది. ఆయన అనుకున్నది చేసుకొని ఆయన ఇత్తు నాడతాడు, అది చెట్టై తర్వాత ఫలితాలు అనేది తర్వాత వచ్చేవాళ్ళు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన అనుభవించేది ఉండదు దాంట్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.